మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి ఇక ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి అష్టమంలో బుధుడు, దశమంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి చూసినట్టయితే కనుక ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు చూస్తే కనుక వీరికి అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అష్టమ స్థాన సంచారంలో ఉన్న మొదటి 13 రోజులు కూడా బుధుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత ఏదో ఒక తెలియని ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి కొంచెం అష్టమ స్థానంలో ఉంటాం. బట్ జనరలైజ్డ్గా అష్టమ స్థానంలో బుధుడు యోగిస్తారు, కానీ రవి కూడా అక్కడే ఉండటం వల్ల కొంత ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి, ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో అయితే ఈ మాసం డైరెక్షనల్ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉందని చెప్పాలి. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడు, కానీ శుక్రుడి యొక్క సంచారం మనం ఏదైతే షష్టగ్రహ కూటమి మొదలవుతుందని చెప్పుకున్నామో 29కి, సో ఇక్కడ ఈ మాసం నుంచి కూడా ఆల్రెడీ శుక్రుడు ఇప్పుడు దశమ స్థానంలోకి వచ్చారు. బట్ ఇక్కడ ఈ గ్రహకూటంలో శుక్రుడి యొక్క ప్రభావం మనకి దశమ స్థానంలో అంత యోగిచ్చేదేం కాదు. రవి కూడా అంత పెద్ద పొజిషన్లో లేరు. సో కాబట్టి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి చాలా స్థిమితమైన ఆలోచన, స్థిరమైన ఆలోచన, టెన్షన్ లేకుండా పాజిటివ్గా ఉన్నదానిలో సర్దుకుంటూనే ముందుకెళ్లాల్సిన పరిస్థితులు, సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి ఆర్థిక పరంగా కూడా మనం కొంత చూసినప్పుడు ఖర్చులు అనేవి మాత్రం ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఖర్చులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. సంపాదన కంటే సో అయితే ఖర్చులే ఎక్కువ ఉన్నాయనేది డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే అష్టమంలో రవి యొక్క సంచారం, మళ్ళీ తర్వాత రవి కూడా మళ్ళీ 3-4 వారాల్లో భాగ్యస్థానంలోకి వెళ్తారు. భాగ్యస్థానంలోకి వెళ్ళిన రవి మళ్ళీ ఖర్చు చేయిస్తారు అలాగో. సో కాబట్టి ఇక్కడ ఇయర్లీ కమిట్మెంట్స్కి సంబంధించో ఇంకా ఇతరత్ర దేనికైనా సంబంధించో ఆల్రెడీ ఖర్చులు ఎక్స్పాండ్ అవుతున్నాయి. దానికి తోడు ఈ మాసంలో మళ్ళీ 15వ తారీఖు నుంచి కొన్ని ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంపాదన కంటే ఖర్చులు అనేవి కొంచెం ఇక్కడ మనకి ఎక్కువగానే ఎలివేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో చూసి పెట్టుకోవడం అనేది ఈ మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మనం కనుక చూసినట్టయితే మిథున రాశికి మేజర్గా ఇక్కడ మనకి ఆల్రెడీ
కుజుడి యొక్క కుజస్తంభం జరిగింది, ఆయన ద్వితీయంలోకి వెళ్ళిన కుజుడు మళ్ళీ రెట్రోగ్రేడ్ వక్రించి మళ్ళీ రాశిలోకి వచ్చారు. సో ఏదైతే కుజుడి యొక్క రాశి సంచారం జరుగుతుందో కొంతవరకు ఈ రాశి వాళ్ళకి, మిథున రాశికి సంబంధించి మనం చూస్తే కనుక సో కొంతవరకు ఈ కుజుడే కొంత షార్ట్ టెంపర్ని, ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేస్తుంటాడు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ విషయంలో కొంతవరకు మీ డైలీ రొటీన్లో ఎదురయ్యే సమస్యలు, ట్రబుల్స్ డెఫినెట్గా అవి కొంతవరకు మిమ్మల్ని, ఎందుకంటే మార్స్ ఇస్తే అగ్రెసివ్ ప్లానెట్, అలాంటి కుజుడు రాశిలోకి వచ్చినప్పుడు, రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఊరికి అసహనం మనం ప్రదర్శిస్తూ ఉంటాం, సహనం కోల్పోతూ ఉంటాం. సో కాబట్టి కుజుడు కొంచెం రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం కుజుడికి సంబంధించిన ఏదైతే ప్రభావం, ఆవేశాన్ని మీరు చాలా వరకు న్యూట్రలైజ్ చేసుకుంటే చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది చాలా మంచిది. సో ఎందుకంటే కుజుడు రాశిలో ఉన్నప్పుడు అనవసరంగా ఎన్నిసార్లు చెప్పాలి అంటే, మామూలుగా ఇవి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అవి ఉన్న వాళ్ళకి ఈ టైంలో కొంచెం పెరుగుతూ ఉంటుంది ఆవేశం. కాబట్టి కొంచెం కూల్ డౌన్గా ఈ రాశి వాళ్ళు ఉండటం అనేది మంచిది. సంతానపరంగా మనం చూసినప్పుడు కూడా కొంతవరకు పిల్లలు చాలా బిజీగా ఉండటం, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఇంకా పిల్లలతో కూడా స్పెండ్ చేయలేని టైము ఇక్కడ ఏర్పడటం మిథున రాశి వాళ్ళకి మనం ఎక్కువగా గమనించదగిన విషయం అన్నమాట. సో ఈ రాశికి జనరలైజ్డ్గా మనం చూస్తే మెయిన్గా వివాహాది శుభకార్యాలకు సంబంధించి అయితే దూరపు సంబంధాలు చూసుకోవచ్చు. దూరపు సంబంధాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అలాగే మ్యారిటల్ లైఫ్లో కూడా ఏంటో ఈ మధ్య ఇద్దరం కూడా కలిసి మాట్లాడుకునే టైం కూడా ఉండట్లేదని కానీ, లేకపోతే ఒకళ్ళు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ, ఇలాంటి మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి ఈ టైంలో ఎక్కువగా ఫిబ్రవరి మాసంలో కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి జనరల్గా. సో దీనిలో ప్రతి గ్రహానికి మనం చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఫస్ట్ మేజర్గా ఇక్కడ ఏంటంటే వ్యయ స్థానంలో ఉన్న గురుడికి, ఏంటంటే గురుడే అక్కడ 2, 5, 9, 11 లాంటి ఓ పవర్ఫుల్ వెల్త్ కారకుడు గురుడు ఒక్కడు కనుక మనకి డౌన్గా ఉంటే సమాజంలో మన పలుకుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని తప్పకుండా గురుబలం పెంచుకోండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి. ఆ గురు మంత్రాన్ని చక్కగా నిత్యం పఠించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగంలోనూ వ్యాపారంలో ఉండే ప్రతిబంధకాలు, వాటిలో అవుతున్న చాలా టెన్షన్స్ కూడా తప్పకుండా తగ్గుతాయి. కాబట్టి గురువుకి సంబంధించి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. సో ఇక ఈ రాశికి మేజర్గా అంటే రవి బుధ శనుల యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతుంది. కొంచెం 9th హౌస్లో ఈ యొక్క కంజంక్షన్ యాక్చువల్గా కొంత ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం ఉన్న వాళ్ళకి కానీ మీ చుట్టాల్లో వాళ్ళకి ఈ కంజంక్షన్ అనేది అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ కాదు. కాబట్టి తప్పకుండా భాగ్యస్థానంలో ఉన్న ఈ యొక్క గ్రహాలకి రవి ఒక్కడే అక్కడ ఎక్కువ శత్రుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి రవికి కంపల్సరీగా రవి ద్వాదశ నామాలు చదువుకోవటం, అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, గురుడికి రవికి చేసుకోవడం చాలా మంచిది. ఇక మానవ మాతృలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే రాశిలో ఉన్న కుజుడికి మనం కోపం, ఆవేశం తెచ్చుకోకుండా, ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోకుండా ఉండాల్సినట్టుగా చక్కగా మనం ఉంటాం. ఇది మానవ ప్రయత్నంగా కుజుడు రాశిలో ఉన్నప్పుడు చేయాల్సింది. రవికి గురుడికి తప్పకుండా చేసుకోండి. ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఇక మిథున రాశి వారికి తప్పకుండా ఉంటాయి. సో ఈ విధంగా భాగ్యస్థానంలో రవి బుధ శనులు వల్ల ఇప్పుడు నేను చెప్పిన ఆ ఎఫెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు, కుజుడి వల్ల షార్ట్ టెంపర్ కానీ గురుడు వేయంలో ఉండడం వల్ల ఖర్చులు ఎప్పుడు పెరగచ్చు. సో ఇవి తప్పకుండా మనం అంటే వీక్లీ ఫాలో అవుతుంటే ఏ టైంలో మేజర్గా ఏ ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి అది కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.